ఈ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. రాను తుఫాను తీవ్రత పెరగడంతో జిల్లాలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. రేపు సాయంత్రం తుఫాను తీరం దాటిన తరుణంలో వీచేటువంటి భారీ గాలులకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నరసాపురం తీర ప్రాంతానికి ఎన్టీఆర్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చేరుకున్నాయి. అనుకోని నష్టం జరిగితే ఈ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తాయి. ఇక పశ్చిమ గోదావరి తీర ప్రాంతంలో లేటెస్ట్ అప్డేట్స్ మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. మౌంతా తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపైన క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచి కారుమబ్బులతోటి మొత్తం ఈ ప్రాంతాన్ని కమ్మేసినటువంటి ఈ తుఫాను ప్రభావం మధ్యాహ్నం నుంచి కూడా వర్షం తీవ్రత పెరుగుతూ వస్తోంది. నరసాపురం తీర ప్రాంతంలో ఉండేటటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి నరసాపురం, అలాగే పేరుపాలెం, పక్కన ఉండేటటువంటి యలమంచిలి, చుట్టుపక్కల ఉండేటటువంటి పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, తణుకు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రేపు సాయంత్రానికి తీరం దాటనున్నటువంటి తుఫాను నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికీ 15 పునరావాస కేంద్రాలను ఇక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పేరుపాలెం తీర ప్రాంతంలో ఉండేటటువంటి పెదమైన వానిలంక, చిన్నమైన వానిలంక ప్రాంతాల్లో అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే పేరుపాలెం బీచ్లో ఎప్పుడూ రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా పర్యాటకులు ఎవరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నారు. ఇప్పటికీ 26 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా పేరుపాలెం ప్రాంతానికి చేరుకుంది. అలాగే ఒకవేళ తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో వీచేటటువంటి ఈదురుగాలుల కారణంగా పవర్ సప్లై ఆగిపోవడం, అలాగే పెద్ద పెద్ద చెట్లు, కరెంటు పోల్స్ తెగిపడనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కట్టర్లు, అలాగే వాటిని తొలగించడానికి జేసీబీలు అన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ వెట్రిసెల్వి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కూడా అక్కడక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే రేపు సాయంత్రానికి తుఫాను తీవ్రత మరింత పెరగనున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు అనేటటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం భారీ వర్షం తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఇది రాత్రికి మరింత పెరిగి తెల్లవారుజాము నుంచి కూడా వర్షం తీవ్రతకు గాలులు కూడా తోడవుతాయి. ఈ నేపథ్యంలో కూలిపోయేటటువంటి ఇళ్లలో ఎవరు ఉండొద్దు, అలాగే పెద్ద పెద్ద చెట్ల వద్ద కూడా ఎవరు ఉండొద్దు అనేటటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు. వీలైనంత వరకు కూడా జిల్లావాసులు ఇళ్లకే పరిమితం అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి విషయంలో ఇక్కడి యంత్రాంగం నిమగ్నమైంది. ఎప్పటికప్పుడు కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ, అలాగే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం జాతీయ రహదారి 16 పైన ఇప్పటికీ కూడా వాహనాలు భారీ వర్షంలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ జల్లులు ఇంకా పెరిగి వాతావరణం మరింత మారేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు అయితే అధికారులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా.